నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని? ఈ విధంగా బూతులు తిట్టొచ్చా? మెడ కింద కాలేసి తొక్కొచ్చా? ఈ విధంగానే చెప్పులు చూపించొచ్చా? షూ చూపించొచ్చా? ఏం సార్ శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? దీంతో తన్నొచ్చా? తంతానని అనొచ్చా? ఏదన్నా కామెంట్లు పాస్ చేసేటప్పుడు విఘ్నత ఉండాలి. మనం మాట్లాడితే చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్ట. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో విరుచుకుపడేవాడిని, మాట్లాడేవాడిని. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాలసీస్ నేను ప్రశ్నించేవాడిని. అప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చింది, జనసేన ఎంత ఇచ్చింది డబ్బులు నాకు? ఆ ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో, నాకు కాదు. 2019 నుంచి 24 వరకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, లేదా తెలుగుదేశం ఎంత ఇచ్చారో చెప్పమనండి. తెలుగుదేశం ఒక కప్పు కాఫీ జడా శ్రావణ్ కుమార్కి తాగడానికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికని చెప్పించండి తెలుగుదేశం వాళ్ళ చేత. జడా శ్రావణ్ కుమార్ రాజకీయాలు వదిలేస్తాడు. మీరేమైనా ఇచ్చారా? పోనీ తెలుగుదేశం ఏమైనా ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు, డబ్బులు ఇచ్చాడు కాబట్టి మాట్లాడతారు అధికారికంగా. నాకైతే 472 ఏట్లో వచ్చినాయి సార్. నేను ఏది పడితే అది మాట్లాడతా. నాకు ఒక స్థాయి లేదు సార్. 100కి 100% స్ట్రైక్ రేట్ కదా మనకి. దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కదా. మరి మీరు ఇట్లా మాట్లాడవచ్చా ఆధారాలు లేకుండా? ఒక చైర్మన్ హోదాలో మీరు ఇలా మాట్లాడవచ్చా? ఇలా మాట్లాడితే చెప్పు తీసుకున్నా, షూ తీసుకున్నా, నేను కూడా తంతే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? నేను డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు రిలీజ్ చేయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? మెడ మీద కాలేసి తొక్కుతానంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? తమాషాలుగా కనపడుతుందా? అంటే జడా శ్రావణ్ కుమార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారికంగా రిలీజ్ చేస్తే ఏంది బెదిరిస్తున్నారా? టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూస్తా. నేను ఛాలెంజ్ విసురుతున్నా. టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ కుమార్ని. మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టచ్ చేసి చూడండి జడా శ్రావణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూద్దురు. తమాషాలుగా కనపడుతుందా? ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట. ప్రభుత్వంలో రాకముందేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే ప్యాకేజ్ స్టార్లా డబ్బులు తీసుకున్నారా? మొవ్వల నగేష్ విషయంలో నేను మళ్ళీ వస్తా. మొవ్వల నగేష్ విషయంలో రాష్ట్ర మంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. ఈరోజు నేను ఈ విధంగా వస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఒక 3 వారాల క్రితం జనసేన పార్టీ సమీక్షా సమావేశాల్లో వైఫల్యం, ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు, ఒక బిడ్డ కోల్పోయిన తల్లిగా ఆమె న్యాయం కోసం అడిగినప్పుడు ఎందుకు ఈ మంత్రులు, ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ మాత్రం కూడా కుటుంబాన్ని ఆడుకోలేకపోయారనే బాధ ఆమె వ్యక్తపరిచినప్పుడు ఆ రోజు గ్రామంలో ఉన్న వాతావరణం, ఇక్కడున్న మంత్రి, ఇక్కడున్న శాసనసభ్యుడు బెదిరిస్తున్నారు అంటే జనసేన పార్టీ నుంచి మేము అందరం వస్తాం మీ ఊరికి, మీకు భరోసా ఇస్తామని ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసమే ఏ రోజైనా గుర్తు పెట్టుకోండి. మీకు తృతీయ తుఫాన్ అప్పుడు కూడా ఆ రోజు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా నేను ఆయనతో వచ్చినప్పుడు ఇక్కడే రోజు ఈ తరఫున మాట్లాడి ఈ ప్రాంతానికి మేలు జరగాలని కోరారు. మత్స్యకార సోదరుల కోసం ఇది గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ.
ఎవరికి? ఆ మత్స్యకారు కుటుంబానికి. ఇది ఇంకా నొవలరేవో గ్రామంలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇది గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ. ఏమైపోయిందో నాకైతే తెలియదు. ఈ హామీ ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఈవిడ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఎలిగేషన్ ఆ రోజున అతని దగ్గర ఆ కాలేజ్ వాళ్ళతో 50 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని 2.5 సంవత్సరాల తల్లిదండ్రులు తిప్పి, ఈ రోజు మీరు నువ్వుల వేవ్ వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఆ కథ చెప్తారు. 2 సంవత్సరాలు తిప్పి శివాని కాలేజ్ వాళ్ళ దగ్గర ఈయన 50 లక్షలు నొక్కేసి ఎక్కడికి వెళ్ళింది? సెటిల్మెంట్. శివాని కాలేజీ దగ్గర 50 లక్షలు నొక్కేశారు. ఎందుకు నొక్కేశారు శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు? జరిగిందని చెప్పాము, అది ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామన్నాం, అలాగే అరెస్ట్ చేసాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటున్నారు, అది చూపించమని ఇప్పుడే అన్నాను. శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు ఎందుకు? శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు తీసుకున్నారు. శివాని కాలేజ్ దగ్గర 50 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇంకొక మాట, ఇంకోటి ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడిందో మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తా. అతని దగ్గర ఆ కాలేజ్ వాళ్ళతో 50 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని 2.5 సంవత్సరాల తల్లిదండ్రులు తిప్పి, ఈ రోజు మీరు నువ్వుల వేవ్ వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఆ కథ చెప్తారు. 2 సంవత్సరాలు తిప్పి శివాని కాలేజ్ వాళ్ళ దగ్గర ఈయన 50 లక్షలు నొక్కేసి ఎక్కడికి వెళ్ళింది? సెటిల్మెంట్ అన్నవి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ వాళ్ళు చేశారు. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాము, అది ఎవరైనా వాళ్ళని అరెస్ట్ చేపిస్తామన్నాం, అలాగే అరెస్ట్ చేసాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చారని అంటున్నారు, అది చూపించమని ఇప్పుడే అన్నాను. అప్పల్ రాజు గారు నేను గాని ఆ సెటిల్మెంట్ చేశానని ప్రూవ్ చేయకపోతే బోడి గుండి కొట్టించుకుని నా ఇంటి ముందు నిల్చుంటాడా? నిజాయితీ ఉంది కాబట్టి ఇంత గట్టిగా అడుగుతున్నాను. 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా గౌతు కుటుంబం అంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుసు. 5 సంవత్సరాలు ఒకే పని మీద ఉన్నావు. చాలా రకాలుగా మానసికంగా, ముఖ్యంగా సోషల్ మీడియా